వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. నా అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ విశేషాలు ఈనాడు న్యూస్ పేపర్లో న్యూస్గా వచ్చింది. దాన్ని మనము తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ సెంటెన్స్ బై సెంటెన్స్ ఏ టెన్స్ వాడామో ఏం గ్రామర్ వాడామో వివరంగా తెలుసుకుంటూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య త్రిపాఠి చెప్తుంది ఒక ఇంటర్వ్యూలో, సినిమాల ఎంపికలో నేనెప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూనే వచ్చా. ఆచితూచి వ్యవహరించడం అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం అని అర్థం. సో ఐ హ్యావ్ బీన్ బ్యాలెన్స్డ్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి అని అర్థము. ఐ హ్యావ్ బీన్ బ్యాలెన్స్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏ విషయంలో? సినిమాల ఎంపికలో. వైల్ చూసింగ్ ద మూవీస్. I have been balanced from the beginning while choosing the movies. ఎక్కువ చిత్రాలు చేసేయాలని ఎప్పుడు ఆరాటపడలేదు. ఈ ఆరాటపడడానికి ఇంగ్లీష్లో ఒక వర్డు క్రేవ్ అనే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ వాడుకుంటే మనం చక్కగా రాయొచ్చు. ఐ హ్యావ్ నెవర్ క్రేవ్డ్. ఒక పనిని నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్లోని నెవర్ అనేటువంటి నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసుకుంటే ఈ మోడల్ వస్తుంది. క్రేవ్, క్రేవ్డ్, క్రేవ్డ్. దేనికోసమైనా సరే ఆరాటపడడం, పరితపించడం అనే సెన్స్ క్రేవ్డ్లో ఉంటుంది. ఐ హ్యావ్ నెవర్ క్రేవ్డ్ ఫర్ మోర్ మూవీస్ టు బి డన్. లేదా ఈ సెంటెన్స్ ఇంకొకలాగా రాయొచ్చు. ఐ హ్యావ్ నెవర్ క్రేవ్డ్ టు డూ మోర్ మూవీస్. ఇట్లా అయినా రాసుకోవచ్చు. ఇది యాక్సెప్ట్ చేద్దాం. ఐ హ్యావ్ నెవర్ క్రేవ్డ్ ఫర్ మోర్ మూవీస్ టు బి డన్. చేసేవి కొన్ని చిత్రాలైనా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించాను. ఐ ట్రైడ్ టు గెట్ గుడ్ నేమ్. మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఏమిగా? యాజ్ అన్ యాక్ట్రెస్. ఐ ట్రైడ్ టు గెట్ గుడ్ నేమ్ యాజ్ అన్ యాక్ట్రెస్. చేసేవి కొన్ని చిత్రాలే అయినప్పటికీ, అంటే మళ్ళీ దోతో తీసుకుని ఇంకొక సబార్డినేట్ క్లాజ్ రాస్తున్నాం. దో ఐ మేడ్ ఎ ఫ్యూ మూవీస్. మొత్తం సెంటెన్స్ తీసుకోండి. ఐ ట్రై టు గెట్ గుడ్ నేమ్ యాజ్ అన్ యాక్ట్రెస్ దో ఐ మేడ్ ఎ ఫ్యూ మూవీస్. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకు అలాంటి గుర్తింపునే తీసుకువచ్చాయి. ద మూవీస్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. నేను ఇంతవరకు చేసిన సినిమాలు, ఈ మొత్తం సబ్జెక్టుగా తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. ద మూవీస్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. నేను ఇంతవరకు చేసిన సినిమాలు తెచ్చాయి. బ్రాట్, బ్రింగ్, బ్రాట్లో సెకండ్ ఫామ్ రాసుకొని బ్రాట్ మీ ఏం తీసుకొచ్చింది? సచ్ రికగ్నిషన్, అలాంటి గుర్తింపు. ద మూవీస్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్ బ్రాట్ మీ సచ్ రికగ్నిషన్ అన్నారు నటి లావణ్య త్రిపాఠి. సెడ్ లావణ్య త్రిపాఠి. సెడ్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ఆమె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె సిద్ధమయ్యారు అంటే ఆమె రెడీగా ఉంది అని. నౌ షీఈ్ రెడీ. ఏం చేయడానికి? అలరించేందుకు, అంటే టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. దేంతో? పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో. మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో. ద వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే, నౌ షీఈ్ రెడీ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ విత్ ద వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను సుప్రియ నిర్మించడం అంటే ప్రొడ్యూసింగ్, దర్శకత్వం వహించడం అంటే డైరెక్ట్. సుప్రియ ప్రొడ్యూస్డ్ దిస్ వెబ్ సిరీస్. సుప్రియ ప్రొడ్యూస్డ్ దిస్ వెబ్ సిరీస్. ఇక్కడ ఒక ప్యాసివ్ వాయిస్లో ఒక సబార్డినేట్ క్లాజ్ రాస్తున్నాను. విచ్ వాజ్ డైరెక్టెడ్ బై విశ్వక్ ఖండేరావు, లేదా విశ్వక్ ఖండేరావు డైరెక్టెడ్ ద మూవీ అని కూడా రాసుకోవచ్చు. కానీ వెబ్ సిరీస్ అనే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ రాసుకుంటే అందంగా ఉంటుంది. విచ్ వాజ్ డైరెక్టెడ్ బై విశ్వక్ ఖండేరావు. మొత్తం సెంటెన్స్ చూడండి. సుప్రియ ప్రొడ్యూస్డ్ దిస్ వెబ్ సిరీస్ విచ్ వాజ్ డైరెక్టెడ్ బై విశ్వక్ ఖండేరావు. అభిజిత్ హీరోగా నటించారు. అభిజిత్ యాక్టెడ్ యాజ్ హీరో. ఈ సిరీస్ డిజ్నీ ఫస్ట్ హాట్స్టార్లో శుక్రవారం విడుదలైన సందర్భంగా హైదరాబాదులో విలేకరులతో ముచ్చటించారు లావణ్య.
లావణ్య స్పోక్ టు ద జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుందాం. మాట్లాడారుతో ముచ్చటించారంటే మాట్లాడారని. లావణ్య స్పోక్ టు ద జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్. అకేషన్ ఏంటి, సందర్భం ఏమిటి? హాట్స్టార్లో శుక్రవారం విడుదలైన సందర్భంగా. ఆన్ అకేషన్ ఆఫ్ రిలీజింగ్ ద వెబ్ సిరీస్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఆన్ ఫ్రైడే. Lavanya spoke to the journalist in Hyderabad on occasion of releasing the web series on Disney Plus Hotstar on Friday. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమీ మారలేదు అంటే మనకు సబ్జెక్టు నథింగ్ పెట్టుకోవాలి. నథింగ్ హ్యాజ్ చేంజ్డ్. దేనికి సంబంధించిన వారు? కెరీర్ పరంగా అంటే కెరీర్కి సంబంధించినంత వరకు అని అనడానికి ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. As far as career is concerned, after marriage, nothing has changed as far as career is concerned. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి అంటే వచ్చినందువలన అనడానికి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేసి సిన్స్ యూ కేమ్ ఇన్ టు మెగా ఫ్యామిలీ. ఈ సెంటెన్స్ మనము వాక్యం చివరిలో రాసుకుందాము. ముందుగా ఎవరు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని నాకెవరు పరిమితులు పెట్టడం లేదు అంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో నోబడీతో రాసుకోవాలి. నోబడీ ఈజ్ రిస్ట్రిక్టింగ్ మీ దట్ ఏమని ఐ షుడ్ డూ లైక్ దిస్ ఆర్ ఐ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఇప్పుడు మనం సెంటెన్స్ క్లోజింగ్లో సిన్స్ యూ కేమ్ ఇన్ టు మెగా ఫ్యామిలీ. ఇప్పుడు టోటల్గా సెంటెన్స్ అయితే నోబడీ ఈజ్ రెస్ట్రిక్టింగ్ మీ that I should do like this or I should do like that since you came into mega family. కెరీర్ పరంగా నాకు కావలసినంత స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది. యాజ్ ఫర్ యాజ్ కెరీర్ ఈజ్ కన్సర్న్డ్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఆల్రెడీ ఒకసారి రాసుకొని ఉన్నాం ఫస్ట్ లైన్లో. యాజ్ ఫర్ యాజ్ కెరీర్ ఈజ్ కన్సర్న్డ్, తన కెరీర్కు సంబంధించినంత వరకు అనే డైలాగు. నాకు కావలసినంత స్వేచ్ఛ ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ ఫ్రీడమ్. ఐ హ్యావ్ ఎనఫ్ ఫ్రీడమ్. వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించాడు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వరుణ్ తేజ్ నాకు ఒక మంచి జీవిత భాగస్వామి లభించాడు. ఐ గాట్ లైఫ్ పార్ట్నర్. ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే హూ అండర్స్టాండ్స్ మీ వెల్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ రూపంలో నాకు జీవిత భాగస్వామి దొరికాడు. ఐ గాట్ లైఫ్ పార్ట్నర్. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో హూ అండర్స్టాండ్స్ మీ వెల్. ఎంతకంటే ఏం కావాలి? వాట్ డూ ఐ వాంట్ మోర్ దాన్ దిస్ అని ప్రశ్నించింది లావణ్య త్రిపాఠి. మా వరకు మేమైతే గతంలోలాగే ఉన్నాము అంటే మేమున్నాము. వీఆర్ నౌ. ఎలా ఉన్నాం? యాజ్ వీ వర్ ప్రీవియస్లీ. ఇంతకుముందు గతంలో మేము ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. నా ప్రాజెక్ట్స్ విషయంలో వరుణ్ పెద్దగా కలుగు చేసుకోడు. ఇది ప్రెజెంట్ సింపుల్ నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. వరుణ్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ప్రాజెక్ట్స్. ఎప్పుడైనా నేను ఎంచుకున్న స్క్రిప్ట్ గురించి చెప్తే వింటాడు. నేను చెప్తే అతను వింటాడు అంటే ఇఫ్ క్లాజ్లో if I explain about the script that I have chosen, he just listens to it. If I explain about the script that I have chosen, he just listens to it. తను ఈ సిరీస్ చూసి చాలా బాగుందని ప్రశంసించాడంటే అభినందించాడు అని. హీ అప్రిషియేటెడ్ మీ. చూసిన తర్వాత కదా మరి. After he had watched this series. He appreciated me after he had watched this series. ప్రస్తుతం నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా చేస్తున్నాను. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుందాం సరిపోతుంది. ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ ఐ ఆమ్ డూయింగ్ ఏ మూవీ ఇన్ ద బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఐ ఆమ్ డూయింగ్ ఏ మూవీ ఇన్ ద బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఏ న్యూ డైరెక్టర్ ఈజ్ ఫిల్మింగ్ ఇట్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. చిత్రీకరణ అంటే షూటింగ్.
షూటింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆల్రెడీ. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే దే హ్యావ్ కంప్లీటెడ్ షూటింగ్ అనడానికి బదులు షూటింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆల్రెడీ, పూర్తయి ఉంది. అందులో నేను పోలీస్ అధికారినిగా కనిపిస్తాను. ఐ అపియర్ ఇన్ దిస్ మూవీ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. అలాగే తమిళంలోనూ ఓ చిత్రం చేస్తున్నాను. అండ్ ఐ ఆమ్ డూయింగ్ ఏ మూవీ ఇన్ తమిళ్ ఆల్సో. వినోదం, రొమాంటిక్ అంశాలు చక్కగా మిళితమై ఉన్న అందమైన స్క్రిప్ట్ ఇది. ద స్క్రిప్ట్ ఈజ్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్, ఇక్కడ రెండు ఉన్నాయి, వినోదము, రొమాంటిక్ అంశాలు, ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాన్స్. ద స్క్రిప్ట్ ఈజ్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాన్స్. దీంట్లో రెగ్యులర్గా చూసే కామెడీ ఉండదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ కామెడీ విచ్ వీ సీ రెగ్యులర్లీ. ఇట్ డస్ నాట్ హ్యావ్ కామెడీ, ఇందులో కామెడీ ఉండదు. ఏది మనం ఎప్పుడూ చూసేటటువంటి విచ్ వీ సీ రెగ్యులర్లీ. పాత్రలన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇందులో లావణ్య, లక్ష్మి అనే రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తా. ఐ అపియర్ ఇన్ దిస్ సిరీస్ విత్ 2 faces. One is Lavanya and another is Lakshmi. లావణ్య చాలా పర్ఫెక్షనిస్ట్. లావణ్య ఈజ్ పర్ఫెక్షనిస్ట్. అయితే తనలోని ఆ వ్యక్తిత్వం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. షీ హ్యాడ్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. ఎదుర్కోవాల్సి వస్తుంది. షీ హ్యాడ్ టు వచ్చిందని, లేదా షీ హ్యాస్ టు అని కూడా రాసుకోవచ్చు. షీ హ్యాస్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు హర్ పర్సనాలిటీ. తన వ్యక్తిత్వం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేమిటి, వాట్ ఆర్ దే, వాటి నుంచి తను ఎలా బయటపడింది అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ షీ హ్యాస్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్, యూ విల్ హ్యావ్ టు వాచ్ ద సిరీస్.